ఓవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా రెడీ అవుతోంది. మరోవైపు జూన్లో మొదలయ్యే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ గురించి చర్చ జరుగుతోంది. భారత జట్టు జూన్ నుంచి టెస్టులు ఆడబోతోంది. ఇంగ్లాండ్ టూర్లో పర్యటించబోతోంది. ఇంగ్లాండ్ గడ్డపై 5 టెస్టులు ఆడబోతోంది. అయితే ఈ టూర్కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతే హిట్ మ్యాన్ కెరియర్పై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇంగ్లాండ్ టూర్కు రోహిత్ వెళ్లినా కెప్టెన్సీ మాత్రం మరో ప్లేయర్కే దక్కుతుందని కథనాలొస్తున్నాయి. ఆ ప్లేయర్ మరెవరో కాదు, జస్ప్రీత్ బుమ్రానే అని ప్రచారం జరుగుతోంది. బుమ్రాకు రూట్ క్లియర్ చేసేందుకు ఇప్పటికే బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగారని టాక్. ఇప్పటికే రోహిత్ శర్మను ఒప్పించినట్టు తెలుస్తోంది. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో బుమ్రానే కెప్టెన్గా వ్యవహరించాడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ బరిలో దిగకపోవడంతోనే స్టార్ పేసర్కు కెప్టెన్సీ దక్కింది. ఆ మ్యాచ్లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు సాధించిన విజయం అదొక్కటే. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఒక మ్యాచ్ డ్రా అయితే వరుసగా 2 మ్యాచ్ల్లో టీమిండియా ఓడింది. చివరి మ్యాచ్ నుంచి ఫామ్లో లేని రోహిత్ తప్పుకున్నాడు. అప్పుడు కెప్టెన్గా మళ్లీ బుమ్రానే వ్యవహరించాడు. అయితే వెన్నునొప్పితో స్టార్ పేసర్ ఇబ్బంది పడ్డాడు. 2వ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేకపోయాడు. టీమిండియాపై ఆ ప్రభావం గట్టిగానే పడింది. సిరీస్ను 3-1తో ఆసీస్ సొంతం చేసుకుంది. అదే టైంలో రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చర్చ జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగియగానే వీడ్కోలు చెప్పడం ఖాయమని కథనాలొచ్చాయి. కానీ రోహిత్ సంచలన ప్రకటన ఏమీ చేయలేదు. కెరియర్పై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం అడిగినట్టు కథనాలొచ్చాయి. అయితే ఇప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటోంది. బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటోంది. పూర్తిగా కోలుకోకముందే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించకూడదని డిసైడ్ అయింది. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన ఫైనల్ జట్టులో బుమ్రా పేరు లేదు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో స్టార్ పేసర్ రికవరీ అవుతున్నాడు. వైద్య పరీక్షల్లో అంతా బాగానే ఉన్నా బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ సమయానికి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్ టూర్లో రోహిత్కు బదులుగా బుమ్రాను కెప్టెన్ను చేయడం ఖాయమే అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది.